5,00,000 ఓట్లు పోనీ ఆయన లెక్క ప్రకారమైనా పడినాయి అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ 50,00,000 ఓట్లు ఎట్లా ఎక్స్ట్రా పడినాయి అన్నదానికి ఏమిటి సమాధానం? ఎందుకు ఇవ్వలేకపోతుంది ఎలక్షన్ కమిషన్ కానీ? సార్, మీకు ముందుగా ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకు కాస్త అనుమానాలు ఉన్నాయి, అనుమానాలే కానీ దానికి తగినటువంటి ఆధారాలు లేవు అనేటువంటి అభిప్రాయం నాకు వ్యక్తం చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయనగరం కానీ, ఒంగోలు కానీ, లేకపోతే మిగతా చోట్ల మేము ఎలక్షన్ అఫిడవిట్ వేసాము, ఈవీఎంకి ఏమన్నా ఇబ్బందులు అయినాయా అనేటువంటి వాటి మీద ఎలక్షన్ అఫిడవిట్ వేసాము, దాని మీద హైకోర్టు చేసింది, కానీ ఎన్నికల కమిషన్ స్పందించాల. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఏదైనా ఇబ్బందులకు గురవుతుందా, లేకపోతే ఏదైనా వేరేటువంటి అంశాలు ప్రభావితం చేసా అనే దాని మీద ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. సరే, మొన్న జరిగినటువంటి అంశంలో మీ దగ్గరే ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో ఏం చెప్పామంటే 21 సెప్టెంబర్ 2023 నోటిఫికేషన్ నెంబర్ 51/8178555 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత M3 మోడల్ 2023 ప్రొడక్షన్ 3770 ఈవీఎం మిషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలొకేట్ చేశారు. దాని మీద మాకు సందేహాలు ఉన్నాయని మీ ముందే వ్యక్తపరిచా. దాని తరువాత ఈరోజు ఏం చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11:45 తరువాత దాదాపుగా 17,19,482 ఓట్లు ఒక 3,500 ఈవీఎం మిషన్లో పోలయ్యాయని ముఖేష్ కుమార్ మీనా గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం అర్థమవుతుంది. ఈరోజు మేము వెల్లుబిస్తున్నటువంటి సందేహం ఏంటంటే అడిషనల్గా మీరు 21 సెప్టెంబర్ 2023 తీసుకొచ్చినటువంటి ఈవీఎంలు 17 లక్షలకు పైగా ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి మీరు చెప్తున్నటువంటి పోలైనటువంటి ఈవీఎంలు రెండు ఒకటేనా అనేటువంటి సందేహం మాలో కలుగుతుంది. మేము వేరే సందేహాలు ఎట్లా ఎందుకు మేము ఈ సందేహాన్ని కూడా వ్యక్తపరుస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 ఫిబ్రవరి 2026 అండి, నేను చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తికి నేను ఒక ఆర్టీఐ యాక్ట్ పెట్టా. ఆ ఆర్టీఐ యాక్ట్ కాపీ ఒకటి, ఆ ఆర్టీఐ యాక్ట్కి సిఓ గారు ఇచ్చినటువంటి సమాధానం ఇంకొక వైపు ఉంది. నేను ఏమడిగా వీళ్ళు ఏ సమాధానం చెప్పారో చూస్తా. సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 5 గంటలకు 68.04% ఓట్ పోల్ అయిందన్నారు. 8 గంటలకు 68.12% ఓట్ పోల్ అయిందన్నారు. 11:45 76.5% పోల్ అయిందన్నారు. నేనేం చెప్పానంటే అయ్యా, కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ, అప్పటి సీఈఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు వాళ్ళు ప్రకటించడానికి మీరు ఏ విధమైనటువంటి సమాచారాన్ని మీరు అందించారు, ఆ కమ్యూనికేషన్స్ ఏవో మాకు ఇవ్వండి. దానికి సీఈఓ గారు ఇచ్చినటువంటి సమాధానం, there is no specific statutory provision under the Representation of the People Act 1951, Conduct of Election Rules 1961 mandating time-wise reporting of polling percentage during the polling day. Election Commission of India, it is administrative operational requirement. మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఎటువంటి నివేదికలు సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. కేవలం అడ్మినిస్ట్రేషను ఆపరేషనల్ రిక్వైర్మెంట్ ద్వారానే మేము వాళ్ళకి సమాచారం ఇస్తామని, సమాచారం లేదని ఇస్తున్నటువంటి నాకు ఇచ్చినటువంటి కాపీ ఇది. దాంతోపాటు అయ్యా మీరైతే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలా, మరి మీకు డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి కలెక్టర్లు మీకు ఇచ్చుంటారు కదా, దానికి సంబంధించినటువంటి పోలింగ్ బియాండ్ అఫీషియల్ అవర్స్ ఏమున్నాయి, హ్యాండ్బుక్ నెంబర్ రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్ నెంబర్ 13.47.1 ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ మీకు ఏమే సమాచారం ఇచ్చారు అని అడిగితే విచ్ విల్ బి అవైలబుల్ విత్ డిఈఓస్, మా దగ్గర అటువంటి సమాచారం లేదు, కేవలం డిఈఓ వాళ్ళ దగ్గరే ఉంది అని ఇచ్చినటువంటి మరొక సమాచారం ఇది. దాంతో పాటు నేనేమన్నానంటే అయ్యా 11:45 తర్వాత ఎలక్టరల్ ఆఫీసర్ అంటే కలెక్టర్ ఉంటారు సార్. దాంతోపాటు మేము ఏమన్నామంటే కాదు సార్,
టైం అయిపోయిన తర్వాత అంటే 6 గంటలు అయిపోయిన తర్వాత ఎవరైతే క్యూలో ఉంటారో వారికి స్లిప్పులు టోకెన్లు పంపిణీ చేస్తారు. ఆ టోకెన్ పంపిణీని వీడియో తీస్తారు. ఫస్ట్ ఇచ్చినటువంటి టోకెన్ నెంబర్ ఎంత, లాస్ట్ ఇచ్చినటువంటి టోకెన్ నెంబర్ ఎంత అనేది నోట్ చేసుకుంటారు. ఇవన్నీ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీస్లో ఖచ్చితంగా రాసుకొని ఉంటుంటారు కదా. కాబట్టి మేమేం అడుగుతున్నాం అంటే మిమ్మల్ని ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ అంటే ఈసీఐ హ్యాండ్బుక్ సెక్షన్ 7.1.1 ప్రకారం ఆ ఎంతమంది ఓటర్స్ క్యూలో ఉన్నారు, లాస్ట్ ఓటర్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు జరిగింది, స్టేట్మెంట్ ఆఫ్ ఈచ్ పోలింగ్ బూత్ ఏజెంట్స్ వాటి ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రఫీ లాక్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీసు మొత్తానికి సంబంధించినటువంటి అడిషనల్ రికార్డ్స్ అన్నీ మాకు ఇవ్వండి అని మేము అడిగితే దానికి ద ఇన్ఫర్మేషన్ కెన్ బి అబ్టైన్ ఫ్రమ్ డిఓస్, మా దగ్గర ఆ సమాచారం లేదు, మీరు డిఓస్ దగ్గర మాత్రమే ఆ సమాచారం ఉంది అని చెప్పారు. ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నాను ముఖేష్ కుమార్ మీనా గారిని, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నుండి అంటే పోలింగ్ బూత్ ఆఫీసర్స్ నుంచి సమాచారం అనేది డిఓ గారి దగ్గర లేదని చెప్తున్నారు. డిఓ గారి నుండి ఆ సమాచారం సిఓ ఆఫీసర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా దగ్గరికి రాలేదంటున్నారు. సిఓ నుంచి ఆ సమాచారం కేంద్ర ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళలేదు అని అంటున్నారు. మరి పోలింగ్ బూత్లో ఎటువంటి సమాచారం కేంద్ర ఎన్నికల కమిషన్కి లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81.86% ఓటర్లు అనేది ఓటు వేశారనేది మీరు ఏ విధంగా చెప్పారు అనేది మేము అడుగుతున్న ప్రశ్న. దీని వెనకాల కుంభకోణం లేదని, కాన్స్పిరసీ లేదని, కుట్ర లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలి అనేది మిమ్మల్ని మేము అడుగుతున్నాం. దాంతోపాటు మరొకటి కూడా అడుగుతున్నాను సార్, చాలా సింపుల్గా అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 46,389 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 46,389 పోలింగ్ బూత్లో ప్రతి గంటకి 60 ఓట్లు పోలైంది. ఏది అప్ టు 6 o'clock. ఆ తర్వాత 11 గంటల 45 నిమిషాలు అర్ధరాత్రి పూట 11 గంటల 45 నిమిషాల నుండి 2 గంటల దాకా అంటే ఎర్లీ మార్నింగ్ 2 గంటల దాకా ఓటు పర్సంటేజ్ అంటే 17,19,402 ఓట్లు పోలైనవి అన్నారు. అంటే 491 ఓట్లు పోలైనవి సార్ ఈ 2 hours 15 minutes లో. 491 ఓట్లు 2 గంటల్లో పోలైనవి. కానీ యావరేజ్గా పోలైనటువంటి అంటే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలైంది 60 ఓట్లే పర్ అవర్. అయితే దాంతోపాటు ప్రతి ఓటు అంటే 491 ఇంటూ 2 942 ఓట్లు అంటే ఒకరు అసెంబ్లీకి వేస్తారు, ఒకరు పార్లమెంట్కి వేస్తారు. కాబట్టి 982 ఓట్లు పోల్ అయినాయి లోక్సభ పార్లమెంటు అది జరుగుతాయి. ఈరోజు మేము అడుగుతున్నాం ఏంటంటే వీళ్ళ లెక్క ప్రకారం 1 నిమిషానికి 3.6 ఓట్లు పోలైనవి అంటున్నారు. అంటే 1 ఓటు వేయడానికి 20 సెకండ్లు పడుతుంది అని చెప్తున్నారు. 20 సెకండ్లో 1 ఓటు పోల్ అవుతుందని మీరు చెబుతున్నారు. అంటే దాంట్లో 14 సెకండ్లు డెడ్ టైం కనపడుతుంది. అంటే ఓటేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్లో మనకి స్లిప్ కనపడడానికి 7 సెకండ్లు పడుతుంది. 2 ఓట్లు వేస్తున్నాం కాబట్టి 14 సెకండ్లు మనకి అది డెడ్ టైం కనపడుతుంది. అంటే ఇంకొకరు ఓటేసేటువంటి పరిస్థితి లేదు. అయితే మిగతా 6 సెకండ్లో ఒకరు ఓటేయాలంట. అంటే 6 సెకండ్లో వాడు ఓటర్ లిస్ట్లో ఓటు చూసుకొని థంబ్ ఇంప్రెషన్ వేసి సంతకం పెట్టి వీరు కంట్రోల్ యూనిట్లో దీన్ని రీసెట్ కొట్టి వారు వెళ్ళి ఓటు వేయడానికి నువ్వు 6 సెకండ్లో 17,19,482 మంది ఎందుకు ఓటేశారనేది మేము అడుగుతున్నటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. ఇది నాగార్జున యాదవ్కు సమాధానం చెప్పాల్సిన పని మీకు లేకపోవచ్చు, కానీ భారతదేశమే కాదు ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రజాస్వామిక దేశంగా పేరొందినటువంటి భారతదేశ రాష్ట్రంలో ఇటువంటి అంశాలు ముఖేష్ కుమార్ మీనా లాంటి ఒక అసమర్థుడు సీఈఓగా ఉండడం వల్ల ఇది జరుగుతుందనే విషయంలో ముఖేష్ కుమార్ మీనా గారు దీనిపైన ఖచ్చితంగా నేను అసమర్థుడు అన్నాను సార్, అసమర్థుడు అని చెప్తున్నాను. మళ్ళీ ఐ స్టాండ్ మై వర్డ్ సార్. ముఖేష్ కుమార్ మీనా వారు అసమర్థుడు, సరైనటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయలేదు. కాబట్టి దీని మీద ముఖేష్ కుమార్ మీనా గారు స్పందించాలి. లేని పక్షంలో ఇప్పుడున్నటువంటి సీఈఓ గారు వివేక్ యాదవ్ గారు కానీ దానిపైన స్పందించి ప్రజాస్వామ్యంలో ఇటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వారి ముందుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశ ప్రజలందరికీ ప్రజాస్వామ్యవాదులకి తెలియజేయాలని మరొకసారి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సీఈఓ గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.